ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, రాజ్ కేసీ రెడ్డి తీసుకొచ్చి డబ్బాలుగా హైదరాబాద్ లో డబ్బులు పెట్టిన తర్వాత ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసా అని అడిగినా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చారు. వీళ్ళందరూ లిక్కర్ రూపకల్పనలో భాగస్వామ్యులు. జగన్మోహన్ రెడ్డి చెంచాలు. అంతిమ లబ్ధిదారుడు అనేవాడి పేరు బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మహిళ చెప్పులు తీసుకుందంటారు ఖచ్చితంగా. ఆ విషయం తొందరగా స్పీడప్ అయ్యి ఆ అంతిమ లబ్ధిదారుడు పేరు మీలో ఎవరికైనా తెలుసా? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. సంక్రాంతికి సంబరాలు చేస్తాము, ఇఫ్తార్కి విందులు ఇస్తాము, క్రిస్మస్కి కేక్ కోసి నోట్లో పెడతాం అనుకుంటే మేమైనా మేకలవా, గొర్రెలవా? రాష్ట్రాన్ని కసాయిలాగా కోసేస్తే చూస్తా కూర్చుంటారా? జగన్మోహన్ రెడ్డి ఏటికి సమాధానం చెప్పడు, నోరు విప్పడు. మేం మద్యం సరఫరా చేస్తే కల్తీ ఎలా జరుగుతుందని విర్రవీగుతాడు. మరి దీనికి సమాధానం ఏంటి జగన్? నీకు అత్యంత సన్నిహితుడైన రాజ్ కేసీ రెడ్డికి 2,000 కోట్ల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది జగన్? నీ కింద పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ధనంజయ రెడ్డి, వీళ్ళందరికీ 1,000 కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయి జగన్?